ఈరోజు నేను మదురైలో ల్యాండ్ అయ్యాను. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ విజిట్ ఈరోజు మొదలైంది. మదురై నుంచి రామేశ్వరం, ఈరోజు రాత్రి రామేశ్వరం వెళ్తాము, మళ్ళీ కొడైకెనాల్, మళ్ళీ మదురై. ఈరోజు నాకు బ్రహ్మాండమైన ఒక చక్కటి అనుభవము. నా జీవితంలో మొట్టమొదటిసారిగా మదురైలో మీనాక్షి అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన భాగ్యం నాకు కలిగింది. నేను ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి ఆ గుడి బొమ్మలు చూసి ఎలా కట్టుంటారు, ఇది ఎంత అద్భుతంగా ఉంది ఆర్కిటెక్చర్ అని ఎన్నోసార్లు అనుకునేవాడిని. కానీ ఎప్పుడు అవకాశం దొరకలేదు. మరి ఈరోజు అమ్మవారు నన్ను ప్రదర్శనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, వచ్చాను. చాలా చాలా అద్భుతంగా ఉంది గుడి. మళ్ళీ వాస్తు పరంగా చూస్తే కూడా కొనలేమో ఈశాన్యంలో ఉంది. పెద్ద గుడి, హైటు, చక్కటి ఆర్కిటెక్చర్తో అది నైరుతి మూలలో ఉంది. అమ్మవారు వచ్చేసి ఎమరల్డ్ స్టోన్లో ఉంటారు. ఎమరల్డ్ స్టోన్లో మొత్తం విగ్రహము, ఎమరల్డ్ స్టోన్లో అమ్మవారి విగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది. నన్ను ముందు కూర్చోబెట్టి హారతి ఇచ్చి బ్రహ్మాండమైన ఒక 10 నిమిషాలు అలా కూర్చోబెట్టేశారు. బ్రహ్మాండమైన దివ్య దర్శనం నాకు దొరికింది. అమ్మవారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అదే గుడిలో మళ్ళీ స్వయంభూ శివాలయం ఉంది. స్వయంభూ శివాలయము అక్కడ చూస్తే మనకి విగ్రహాలు ఏదైతే అక్కడ చెక్కారో, మోనోలిథిక్ అంటారు, ఒకటే స్టోన్లోంచి ఏదైతే విగ్రహాలు చెక్కారో అవి అద్భుతం అనమాట. అక్కడ వేరే చోట ఎక్కడ చూడలేదు. చాలా డీటెయిల్డ్లో ప్లస్ సైజు అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఒక్కొక్కటి 15 అడుగులు 20 అడుగులు విగ్రహాలు శుభ్రంగా చెక్కారు. అయితే మనం నటరాజస్వామి అని మనం డాన్సింగ్ ఫార్మ్లో లార్డ్ శివాని చాలాసార్లు చూస్తాం, నటరాజస్వామి అని. ఆ నటరాజస్వామి ఎక్కడున్నారు నేను ఎప్పుడో చాలాసార్లు ఆలోచన చేశాను. చూస్తే ఈరోజు ఇక్కడ చూస్తే ఇక్కడ శివాలయంలో ఆ నటరాజస్వామి ఉన్నారు. అయితే ప్రత్యేకత ఏంటంటే నటరాజస్వామికి, ఆ నటరాజస్వామి డ్యాన్స్ చేస్తూ చేస్తూ నృత్యం చేస్తూ చేస్తూ ఆ కాలు ఎత్తడం అనేది సాధారణంగా ఎక్కడ చూసినా ఎడమ కాలు ఇలాగే ఎత్తి ఇలా క్రాస్ చేసి ఉంటుంది బాడీకి. కానీ ఇక్కడ మటుకు ఓన్లీ ఫస్ట్ టైం, ఎక్కడ మనకు కనిపించదు, ఓన్లీ టైము. అన్ని టెంపుల్స్ ఎక్కడ చూసినా మనకు కనిపించదు. ఇక్కడ మటుకు కుడి కాలు ఎత్తి ఇలా క్రాస్ చేసి ఇలాగా ఈశ్వర స్వామి శివుడు ఇక్కడ కనిపిస్తాడు, నటరాజస్వామి. అది నిజంగా చూస్తే ఒక 20 అడుగులు హైట్లో ఆ విగ్రహం. కానీ ప్రతిదీ బ్రహ్మాండమైన డీటెయిల్స్లో అన్ని చెక్ ఉన్నాయి. చాలా అద్భుతమైన గుడి. మదురైలో మీనాక్షి అమ్మవారికి ఇక్కడ అమ్మల్ని అంటారు. మీనాక్షి గుడి బ్రహ్మాండమైన గుడి, అద్భుతమైన గుడి. ఎన్నిసార్లు వచ్చినా తక్కువే. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ టెంపుల్లో ఎంటర్ అయినప్పుడు కూడా ఒకలాంటి పవర్ మనలో కనిపించేస్తుంది, మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. అలాగుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను బై రోడ్ బయలుదేరి రామేశ్వరం వెళ్తున్నాను.